హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి కోడి పిల్ల అనేటువంటి 17వ పాఠాన్ని చూస్తూ ఉన్నాము. ఒక ఊరిలో ఒక కోడి కుక్క సోపతిగా ఉండేవి. సోపతి అంటే ఏంటి? స్నేహంగా ఉండేవి అనమాట. కుక్క అంటే కోడి పిల్లలకు భయం ఉండేది కాదనమాట. ఎందుకంటే వాటితోనే ఎక్కువగా ఆ కుక్కతోనే ఎక్కువగా ఆడుకునేది అనమాట. కుక్కతోనే బాగా ఆడుకునేవి అవన్నీ. ఒకనాడు ఒక కోడి పిల్ల ఒకటి కోడి నుండి తప్పిపోయిందనమాట. అది భయంతో అటు ఇటు తిరుగుతూ ఉన్నది. దాన్ని ఒక పిల్లి చూసిందనమాట. భయపడ్డాన్ని ఒక పిల్లి చూసింది. ఆ కోడి పిల్లని ఎలాగైనా సరే తినాలని అనమాట. తినాలనుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి కోడి పిల్లను పట్టుకోవాలని చెట్టు చాటున పిల్లి దాక్కున్నది. కోడి పిల్ల దగ్గరికి రాగానే ఆ యొక్క చెట్టు చాటు నుండి పిల్లి ముందుకు దూకిందనమాట. దూకేసరికి కోడి పిల్ల వెనుకనే కుక్క కూడా ఉన్నదనమాట. కుక్కను చూడగానే పిల్లి పారిపోయింది. ఆ యొక్క కోడి పిల్లను కుక్క వీపు మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకువచ్చిందనమాట. కోడి పిల్లలు చాలా సంతోషించాయి. సో ఈ విధంగా కోడి పిల్లల్ని కాపాడిందనమాట ఈ యొక్క కుక్క. సో ఇప్పుడు కోడిపిల్ల కథ సొంత మాటల్లో చెప్పండి. ఆ యొక్క కథని మీరు సొంత మాటల్లో చెప్పండి. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. తప్పిపోయిన కోడిపిల్ల పిల్లిని చూసి భయపడింది. కోడిపిల్లను ఎందుకు భయపడింది? తప్పిపోయిన కోడిపిల్ల పిల్లిని చూసి భయపడింది అనమాట. కోడిపిల్లను కుక్క ఎట్లా కాపాడింది? కోడిపిల్లను తినడానికి పిల్లి ముందుకు దూకింది. దాని వెనుకనే కుక్క కూడా ఉన్నది. కుక్కను చూడగానే పిల్లి పారిపోయింది. కోడిపిల్లను కుక్క వీపు మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చింది అనమాట. కథలో ఎవరు మంచివాళ్ళు? ఎందుకు? కథలో కుక్క కోడి పిల్లలు మంచివాళ్ళు. కుక్క కోడి పిల్లను స్నేహంగా ఉండడం వలన కాపాడింది. చూడండి, క్రింది పేరాను చదవండి, సొంత మాటల్లో చెప్పండి. సాయంత్రం బడి వదిలారు. శివ ఇంటికి వెళ్ళాడు. దారిలో ఒక కుక్క పిల్ల కాలికి దెబ్బ మూలుగుతూ కనిపించింది అనమాట. శివ కుక్క పిల్లని ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయాడు. దెబ్బకి మందు వేసి కట్టాడనమాట. అన్నం పెట్టాడు, పాలు పోసాడు. 2 రోజుల్లో కుక్క పిల్ల దెబ్బ మానిపోయేసరికి శివకు సంబరమైంది. చాలా సంతోషపడ్డాడు. రోజు సాయంత్రం శివ కుక్క పిల్లతో ఆడుకునేవాడు అనమాట. శివకు అదంటే ఇష్టము, దానికి శివ అంటే ఇష్టము. సో ఇది వచ్చేసి స్నేహంగా ఉన్నటువంటి ఆ యొక్క జంతువుల్ని ప్రేమించాలి అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ బొమ్మలతో కలిపి క్రింది పేరాను చదవండి, జవాబులు చెప్పండి, రాయండి. ఒకరోజు ఒక కొంగ ఒక చేపను పట్టుకున్నది. కొంగ నోటిలోని చేప జారిపోయింది. చేప ఏదని కొంగ తాబేల్ని అడిగింది. నాకు తెలియదు అని కుందేలుని అడగమన్నది అనమాట. కుందేలు నాకు తెలియదు ఎలుకను అడగమన్నది. ఎలుక నాకు తెలియదు ఏనుగుని అడగమన్నది. ఏనుగును అడిగితే నీ పొట్టలో ఉంటుంది చూసుకోపో అని అన్నది. 5 ప్రశ్నలు ఉన్నాయి. 5 ప్రశ్నలకి సమాధానాలు మనము చూద్దాం. కొంగ ఏం పట్టుకున్నది? కొంగ చేపను పట్టుకున్నది. కొంగ ముందుగా ఎవరిని అడిగింది? కొంగ ముందుగా తాబేల్ని అడిగింది. ఎలుక ఎవరిని అడగమన్నది? ఎలుక ఏనుగును అడగమన్నది. ఏనుగు ఏమని చెప్పింది? ఏనుగు నీ పొట్టలోనే ఉంటుంది చూసుకో అని చెప్పింది. నీటిలో నివసించేటువంటి జంతువులు ఏవి? నీటిలో నివసించే జంతువులు మొసలి, చేపలు, తిమింగలాలు, ఎండ్రకాయ, తాబేలు మొదలైనవి నీటి జంతువులు. పట్టికలోని పదాలు చదవండి, పక్షులు, జంతువులు వేరు చేసి రాయండి. ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఆవు, పావురము, కోడి, సింహము, పంది, జిరాఫీ, ఒంటె, చిలుక, కాకి, నెమలి, కొంగ, కోయిల, జింక, బాతు, పులి, గాడిద. సో వీటిని పక్షులు, జంతువుల్ని విడదీసి రాయాలన్నమాట. పక్షులు, జంతువులు విడదీసి ముందు పక్షుల్ని చదువుదాము. నెమలి, కాకి, బాతు, పావురము, కోడి, కొంగ, చిలుక, కోయిల. తర్వాత వచ్చేసి జంతువులు వచ్చేసి ఆవు, పంది, జింక, ఒంటె, జిరాఫీ, పులి, సింహము, గాడిద. క్రింది వాక్యాలు చదవండి, వరుసలో రాయండి. కాకి గుడ్లు, ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను వచ్చేసి వరుసలో రాయాలన్నమాట. ఇక్కడ నేను చదువుతాను, తర్వాత వచ్చేసి మనం వరుసలో రాయేది మనం చూద్దాము. కాకి గుడ్లు పెట్టింది. కాకి పుల్లలు ఏరింది. గుడ్లను పొదిగింది. గూడు కట్టింది. పిల్లలు చేసింది. ఎగిరిపోయాయి. పిల్లలకు రెక్కలు వచ్చాయి. దీన్ని వచ్చేసి వరుస క్రమంలో రాయాలన్నమాట. మొట్టమొదటి వచ్చేసి కాకి పుల్లలు ఏరింది. ఎందుకోసము? గూడు కట్టడం కోసము. గూడు కట్టింది. కాకి గుడ్లు పెట్టింది. గుడ్లను పొదిగింది. పిల్లలు చేసింది. పిల్లలకు రెక్కలు వచ్చాయి. ఎగిరిపోయాయి అనమాట. సో ఈ విధంగా వరుస క్రమంలో రాయాలి. ఇక్కడ వచ్చేసి కొన్ని క్రింది బొమ్మలు పదాలు కలిపి చదవండి, రాయండి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఇక్కడ చూడండి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. కొనేది వంకాయ, కొసిరేది
గుమ్మడికాయ అంటే ఒక వంకాయ కొనడం కోసము గుమ్మడికాయ అంత కొసురు అంటే కాస్త ఇవ్వమని అడగడం అనమాట. గుమ్మడికాయ అడిగిందంట. గోరింత దీపము కొండంత వెలుగు, ఎంత చెట్టుకు అంత గాలి, తర్వాత వచ్చేసి దొంగకు తేలు కుట్టినట్లు. దాన్ని రాసే దాంట్లో చూద్దాము. కొనేది వంకాయ, కొసిరేది గుమ్మడికాయ, కోరంత దీపము కొండంత వెలుగు, ఎంత చెట్టుకు అంత గాలి, దొంగకు తేలు కుట్టినట్లు. క్రింది బొమ్మ చూడండి, దీని ఆధారంగా సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ వచ్చేసి అమ్మ వంట చేస్తున్నది, ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు అనేటువంటిది మనం రాయాలి. ఒక బొమ్మ ఉంది, ఆ యొక్క బొమ్మ ఆధారంగా మనం వచ్చేసి కొన్ని వాక్యాలు అనేటువంటిది రాసుకోవచ్చు అనమాట. మీకు తోచింది, మీకు ఏమేమి తోచిందో అది మీరు రాయండి. అమ్మ వంట చేస్తున్నది, ఉట్టిలోన పెరుగు ఉన్నది, పాప చదువుతున్నది, బాబు ఉడతకు పండు ఇస్తున్నాడు, ఇంట్లో దండిగా రకరకాలైన కూరగాయలు ఉన్నవి, సిలిండరు మూలన ఉన్నది, పండ్లు అటక పైన ఉన్నది లేదా అలమార మీద ఉన్నది. కోడి గురించి కొన్ని 4 వాక్యాలని రాయమన్నారనమాట. దాన్ని చూద్దాము. కోడిని కుక్కుటము అని కూడా పిలుస్తారనమాట. కోడి ఎర్రని అడవి కోడికి చెందిన పెంపుడు ఉపజాతి అనమాట. ఇది అడవి జంతువు, ఆ తర్వాత వచ్చేసి పెంపుడు జంతువుగా మారింది. ఇది ప్రపంచంలో అత్యంత సాధారణ పెంపుడు పక్షుల్లో ఒకటి అనమాట. ఇవి ఇంట్లో పెంచుకుంటారు. వీటిని ప్రధానంగా ఆహారము, గుడ్లు మరియు మాంసం కోసము పెంచుతారనమాట. ఇది ప్రతిదినము ఉదయాన్నే కొక్కరకో అనే శబ్దం చేసి మనల్ని లేపుతుంది. వీటిల్లో కోడిపుంజు, కోడిపెట్ట అని 2 రకాలు ఉన్నవి. ఇక్కడ క్రింది పేరాను చదవండి. ఒక అడవిలో ఒక నక్క ఉన్నది. దానికి కొంగ మాంసం తినాలని కోరిక. ఒక రోజున దానికి కొంగ కనపడ్డది. కొంగ బావా, మా ఇంటికి రావా, నీకు చేపల పులుసుతో భోజనం పెడతాను అన్నది కొంగ నక్క మాటలు నమ్మింది. నక్క ఇంటికి పోయింది. నక్క కొంగను పట్టుకొని తినబోయిందనమాట. అంటే గొంతు పట్టుకొని తినబోయింది. కొంగ ఎట్లనో తప్పించుకొని పారిపోయింది. కొంగ ఎట్లా తప్పించుకున్నది ఊహించి రాయండి. నా ఊహ ప్రకారంగా నేను ఒక చిన్న కథని అల్లాను. దాని ప్రకారంగా మనం చూద్దాము. కొంగ తన ముక్కు సహాయంతో మరియు కాళ్ళు పొడుగ్గా ఉండడం వలన ముక్కుతో పొడిచి కాలితో తన్ని నక్క నుండి తప్పించుకొని ఉండొచ్చు అని నేను ఊహించి రాశాను అనమాట. మీకు తోచింది మీరు రాయండి. సరే, ఇక్కడ మనము ఈ యొక్క పాఠంలో వచ్చేసి దాన్ని ఫినిష్ చేయమంటున్నారు. ఆ పాఠాన్ని కోడి కుక్క ఏం మాట్లాడుకొని ఉంటాయో రాయండి అని చెప్తున్నారు అనమాట. కుక్క, కోడి, కుక్క. సో ఈ విధంగా ఏం మాట్లాడుకొని ఉంటాయో అంటే ఈ పాఠంలో వచ్చేసి కోడి పిల్లని కాపాడింది కదా, తీసుకుని వస్తూ ఉంది కుక్క. ఆ తర్వాత ఏమి మాట్లాడి ఉండవచ్చు అనేటువంటిది ఒక ఊహగా రాసి చెప్పండి. కుక్క, ఇదిగో నీ పిల్లను నేను జాగ్రత్తగా పిల్లి నుండి కాపాడాను అని కుక్క కోడితో అందనమాట. అప్పుడు కోడి కుక్కకు కృతజ్ఞత చెప్పిందనమాట. కుక్క, చూడు, మనమిద్దరము స్నేహితుల మధ్య కృతజ్ఞత ఏమిటి, నేను స్నేహం కోసం ఏదైనా చేస్తాను అంది కుక్క కోడితో. సో ఈ విధంగా వచ్చేసి స్నేహంలో కృతజ్ఞత అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది నాకు ప్రకారం నేను రాశాను. మీకు తోచింది మీరు రాయండి. ఉపాయము, బొమ్మలు చూసి కథ అనేటువంటి చెప్పండి. ఇక్కడ ఒక పిల్లి ఎలుకను పట్టుకొని ఉంది, వంట చేస్తూ ఉంది. దీని ప్రకారంగా డైలాగ్ ఏంటనేది ఏమి ఉండొచ్చు అనేటువంటిది నేను ఊహ ప్రకారం రాశాను. ఒక ఊరిలో ఒక పిల్లి ఉంది. దానికి ఒకరోజు ఎలుక పట్టి వంట వండి దాన్ని తినాలని నిర్ణయించుకొని ఒక ఎలుకను కూడా పట్టి తెచ్చిందనమాట ఇంటికి. రెండవ బొమ్మ ప్రకారంగా దాన్ని ఒక దాంట్లో బుట్టలో దాచుతూ ఉంది, వెదురు బుట్టలో. దాన్ని భద్రపరిచి ఒక వెదురు బుట్టలో దాచింది ఎలుకను. మూడవ దాంట్లో వచ్చేసి చేతిలో క్యారెట్ ఉంది, తర్వాత వచ్చేసి ఏదో కూరగాయలు ఏదో ఉన్నట్టున్నాయి చేతిలో వచ్చేసి. పిల్లి వెళ్ళి ఎలుకను వండి తినడానికి కావలసినటువంటి సామాగ్రిలు తీసుకుని వచ్చిందనమాట. అంటే దాంతోపాటు ఇంగ్రీడియంట్స్ వేసే దానికోసంగా కొంత ఎలుకకు పెట్టింది, ఏదో కొన్ని తెచ్చింది, ఎలుక కూడా కాస్త పెట్టిందనమాట. ఆ తర్వాత బొమ్మలో వచ్చేసి దాన్ని తినాలని వంట అన్నింటినీ సిద్ధం చేసి ఎలుకను తినబోయేటువంటి సమయంలో ఎలుక వెదురు బుట్టకు రంధ్రం పెట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. సో ఈ విధంగా తప్పించుకొని పారిపోయింది అనమాట ఎలుక.